ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేనైతే సూపర్ ఉన్నా. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి కొన్ని కిడ్స్ వేర్ అనేవి తీసుకున్నానండి. సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసిందే కదా, నాకైతే 2 years పాప అనేది ఉంది. పాపకి అనేది కొన్ని కాటన్ ఫ్రాక్స్ అండ్ కొన్ని టీషర్ట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో నేనేం తీసుకున్నానో ఆల్రెడీ thumbnail లో ఫోటో అనేది పెట్టుంటాను. సో అవి తీసుకున్నాను. సో నేను ఎంత ప్రైస్ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ ఏంటి, వేస్తే ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ గానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ నా ఫేవరెట్ ఫ్రాక్ అనేది చూపిస్తా. ఇది నా ఫేవరెట్ ఫ్రాక్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. సో ఇంకా ఇది నేనైతే ఈ ఫ్రాక్ అయితే నాకు 200 రూపీస్ కి వచ్చింది, 199 కి వచ్చింది అనమాట. ప్రెసెంట్ ప్రైస్ ఎంత ఉందో అది స్క్రీన్ షాట్ తీసి సైడ్ అనేది ఫోటో యాడ్ చేస్తాను. అండ్ ఇదైతే పాపకి ఆల్రెడీ అన్బాక్సింగ్ అప్పుడు వేసాను. సో దాని వీడియో క్లిప్ కూడా ఉంటే నేను సైడ్ యాడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఆ వీడియో అనేది షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేసేసాను. సో ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ ఫ్రాక్ ఇది చాలా బాగుంది, పాపకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదంతా కూడా ఎలాస్టిక్, ఇలా 2 స్ట్రాప్స్ అనేవి ఇచ్చి ఇక్కడ ఇలా చిన్న బౌల్ ఇచ్చాడు అనమాట. ఇదంతా కూడా క్రషర్ మెటీరియల్, మంచిగా ఉంది చాలా, అంటే చూడడానికి స్మూత్ గా ఉంది, చూడడానికి కూడా మంచి లుక్ అనేది ఉంది అనమాట. అండ్ కిందకి వచ్చేటప్పటికి ఇలా ఫ్రిల్స్ అనేవి ఇచ్చారు. సో ఫ్రాక్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్, పాపకైతే చాలా కంఫర్ట్ గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మాక్సిమం పాపకైతే ఎజియోలోనే తీసుకుంటాను, మీషోలో చాలా తక్కువ. సో నేను ఇంకా జస్ట్ నేను ఒక వీడియో చేద్దాం కిడ్స్ వేర్ అని చెప్పి కొన్ని నాకు బాగా నచ్చినవి నేను ఆర్డర్ చేశాను. అందులో ఇదైతే చాలా బాగా వచ్చింది అనమాట. సో నాకైతే పర్సనల్ గా మీషోలో కిడ్స్ వేర్ అంత నచ్చదు అనమాట, ఎందుకంటే ఫోటోలో చూపించే అంత మంచిగా రాదని. అదే ఎజియోలో తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి. నా దగ్గర 50% పాపకి ఎజియోలో తీసుకునే డ్రెస్సెస్ ఉంటాయి. సో మీషో అనేది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. సో ఇదైతే ప్రెసెంట్ ఎంత ప్రైస్ ఉందో నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇది ఫస్ట్ ఫ్రాక్. అండ్ సెకండ్ కి వచ్చేటప్పటికి ఇదైతే నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకున్నాను, బట్ అంత రీచ్ అవ్వలేదు. ఓకే అనిపించింది నాకైతే. ఇది కాటన్ ఫ్రాక్. ఇట్లా మనకి మోడల్ అయితే మనకి పిక్ లో ఎలా చూపించారో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వచ్చింది. సో కాకపోతే ఫ్రాక్ కూడా ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే ఇది 256 కి అలా పడింది అనమాట. ప్రెసెంట్ ఎంత ఉందో అదే స్క్రీన్ షాట్ పెడతాను. సో నేనైతే నేను తీసుకునేటప్పుడు ఎంత ప్రైస్ ఉందో అది నేను మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. బట్ నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎడిట్ చేస్తాను కదా, అప్పుడు ప్రెసెంట్ ఎంత కాస్ట్ ఉందో అదే మాత్రం పెడతాను అనమాట. సో ఇంకా వీడియోలోకి వస్తే డ్రెస్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్, మనకి ఇట్లా దీన్ని ఏం ఫ్యాబ్రిక్, కాటన్ ఇది, కానీ దీన్ని ఎలా ఏమంటారో తెలియదు, ఇలాగా జాలీ జాలీగా ఉందనమాట, నెట్ లాగా. నాకైతే ఇది ఎందుకు నచ్చలేదంటే పర్సనల్ గా ఫ్రాక్ అంతా బాగుంది, కాకపోతే లైనింగ్ ఇవ్వలేదు. ఇట్లా ఉంటే పల్చగా ఉంటుంది కదా, సో పిల్లలు డ్రైపర్ వేసినా అండర్వేర్ వేసినా కనిపిస్తుంది, వాళ్ళ స్కిన్ కూడా కనిపిస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. సో కాకపోతే ఎండాకాలం కదా ఓకే అనిపించింది. స్లీవ్స్ వచ్చేటప్పటికి ఇలా బుట్ట స్లీవ్స్ ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేటప్పటికి ఇట్లాగా వెనకాతలు కట్టడానికి తాళ్ళు. అండ్ ఈ బటన్స్ అయితే ఓపెన్ అవ్వవు, బ్యాక్ జిప్ అనేది ఇచ్చాడు. కింద మళ్ళీ ఇలా కుర్చీలు అనేవి ఉన్నాయి. ఫ్రాక్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో కాకపోతే కొంచెం రఫ్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది, లైనింగ్ లేకపోవడం వల్ల. లైనింగ్ వేసుకుంటే ఇంకా బాగుందేమో అనిపించింది, ఎందుకంటే 250 రూపీస్ కి అయితే ఓకే, 250 రూపీస్ కి అదే ఎజియోలో పడితే ఇంకా మంచి డ్రెస్ వస్తుంది కదా అనిపించింది నాకైతే. ఇది సెకండ్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇంకా థర్డ్ కి వచ్చేటప్పటికి ఈ 2 ఫ్రాక్స్ నాకు ఒకటే పార్సల్ లో వచ్చింది. ఇది కూడా వైటే, అంటే సమ్మర్ కదా కొంచెం వైటే తీసుకుందామని చెప్పి, లైట్ కలర్స్ తీసుకుందామని చెప్పి ట్రై చేశాను నేనైతే. సో దీన్ని కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కానీ ఓకే అనిపించింది. సో ఇట్లాగా రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ బుట్ట చేతులు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అని అక్కడ రాసి ఉంది, కానీ కాటన్ కాదు, కాటన్ బ్లెండ్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. సో ఇట్లా మనకి లైట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ పువ్వులేవో ఇచ్చాడు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. సో షైనీగా స్మూత్ గా మీకు తెలుస్తూ ఉండొచ్చు. నార్మల్ గా ఫ్రాక్ అంతా కూడా ఇట్లానే కలర్ఫుల్ గా చిన్న చిన్న పువ్వులా ఇచ్చాడు అనమాట. సో ఇంకా వెనకాతల జిప్పు, తాళ్ళు ఎందుకు ఇచ్చాడు కూడా నాకు అర్థం కాలేదు, చాలా చిన్న తాళ్ళు ఇచ్చాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అనిపించింది.
సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి 230 రూపీస్ అలా పడింది అనమాట నాకైతే. ఇది కూడా ఓకే. సో మీషోలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, సో అందుకోసం ఓకే అనుకున్నా. బట్ వేస్తే మాత్రం బాగానే ఉంది. డెఫినెట్ గా నేను పాప మాత్రం వేయించుకుంటే నేను నా దగ్గర ఫొటోస్ అనేది యాడ్ చేస్తానన్నమాట. సో ఇది కూడా అంతే. అండ్ దీంతో పాటు నాకు సేమ్ సెల్లర్ నుంచి ఇంకొక ఫ్రాక్ వచ్చింది. ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది ఫ్రాక్ అయితే. సో కాకపోతే నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే వీడి కాటన్ మెటీరియల్ కాదనమాట. కాటన్ అయితే చాలా బాగుంది, కాటన్ కాదు, కొంచెం ఏంటో ఒకలా కాటన్ బ్లెండ్. కాకపోతే పిల్లలకి ఫ్యాబ్రిక్ అనేది ఎండకి ఉండలేరేమో అనిపించింది నాకైతే. సో ఫ్రాక్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉంది. స్లీవ్స్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడు, ఇంకా అంతే స్ట్రైట్. ఈ ప్రింట్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇది పోతాదేమో, కొద్ది రోజులు ఎక్కువ మనం బ్రష్ పెట్టి ఉతికితే పోతాదేమో అనిపించింది. సో ఫ్రాక్ అయితే మాత్రం ఓకే బాగుంది, కానీ మా పాప కొంచెం లూజ్ అయింది. సో అదే ఆలోచిస్తున్నాను, ఉంచినా రిటర్న్ చేయనా అని ఆలోచిస్తున్నా. సో చూడాలి ఫ్రాక్ అనేది. అండ్ ఫోర్త్ ఫ్రాక్ ఇది. దీని ప్రైస్ కూడా అంతే, 210 రూపీస్ పడింది నాకైతే. సో ఇది నేనైతే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఈ 4 ఫ్రాక్స్ తీసుకున్నానండి. అండ్ ఈ 4 ఫ్రాక్స్ కాకుండా నేను చాలా రోజుల క్రితం అనమాట ఒక ప్యాక్ ఆఫ్ 5 టీషర్ట్స్ అనేవి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో అవి టీషర్ట్స్ ఇవి అనమాట. సో నాకైతే అంటే మనకి పిక్ లో చూపించిన కన్నా కొంచెం కలర్ డిఫరెంట్ గా వచ్చింది, అదైతే నిజం. కానీ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చాడు. సో ప్యాక్ ఆఫ్ 5 కదా, నేనైతే డార్క్ పింక్, లైట్ పింక్ అట్లా అనమాట. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి నేను ఏ కలర్స్ పెట్టానో. బట్ నాకు ఆ కలర్స్ కాకుండా వేరే కలర్స్ ఇచ్చాడు, కానీ క్వాలిటీవే ఇచ్చాడు అనమాట. సో నేను తీసుకునేటప్పుడు ప్రైస్ కూడా 350 రూపీస్ చేంజ్ ఎంతో పడింది. సో ప్రెసెంట్ ఎంత ఉందో అదే స్క్రీన్ షాట్ అనేది పెడతాను, ఒకసారి చూడండి. సో ఇది నాకు ఎల్లో, నేనేమనుకున్నానంటే ఒక డార్క్ ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో వస్తుందేమో అనుకున్నా, కాకపోతే ఇది కొంచెం ఆరెంజ్ ఎల్లో టైప్ లో వచ్చింది అనమాట. అండ్ వైట్, బ్లూ, పింక్. సో బ్లాక్ ఆల్రెడీ బ్లాక్ అనేది పాప వేసుకుంది, తీసుంది. ఇవైతే నేను ఒక 4 మంత్స్ బ్యాక్ అనేది తీసుకున్నాను. చాలా అన్ని వాడేసాను నేను, మొత్తం అన్ని వాడేసా. కలర్స్ అయితే అసలు ఏం బాగాలేదు, చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే. సో ఇవైతే 100% ఎవరైనా పిల్లలకి టీషర్ట్స్ తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. సో నాకైతే బాగా నచ్చాయి అనమాట. సో అందుకోసం నేను ఇవి వాడేసిన కానీ మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా కొంచెం తీసుకోవాలనుకుంటే 350 రూపీస్ కి 5 టీషర్ట్స్ అంటే పర్వాలేదు కదా అనిపించింది. సో వైట్. సో చిన్నపిల్లలకి ఏ కలర్లు వేసినా చాలా బాగుంటారు కదా. నా పాప అయితే ఇవన్నీ కూడా తెగ వాడేసినా కానీ ఏ రోజు కూడా కలర్ పోలేదనమాట. సో ఈ 5 టీషర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. పాపకి నేను వేసిన ఫొటోస్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా సైడ్ అనేది యాడ్ చేస్తాను చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్. ఇదైతే నేను చెప్పాలంటే పాపకి 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను. ఎన్నిసార్లు వాడానో నాకే తెలియదు షార్ట్ అనేది. బట్ మీషో నుంచే తీసుకున్నాను కదా, సో ఈ హాల్లోనే చూపిద్దాము, ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు కదా. కాస్ట్ వచ్చేటప్పటికి 350 రూపీస్ అలా పడింది. బట్ నేను పాపకి 1 year 0 to 1 year సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు మా పాపకి 3 years. అప్పుడు సరిపోయింది, ఇప్పుడు సరిపోయింది. జీన్స్ తో ఇది ఒక్కటే ప్లస్ అనమాట. ఎంతకాలం అయితే ఎన్ని సంవత్సరాలైనా అట్లానే ఉంటాయి. ఎలాస్టిక్ ఒకటి కదా మనకి, పాప నడుము పెరిగే కొద్దీ కూడా బాగానే ఉంది అనమాట. క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దీన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ క్వాలిటీ, షేడ్ అసలు ఏమీ పోలేదు. అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లా ఉంది. యాక్చువల్లీ వేసుకొని తెగ తిరిగింది, తెగ ఫొటోస్ ఉంటాయి అనమాట. నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇంకా నేను ఇందులో చూపించిన, ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఎవరికైనా ఏదైనా నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇంకా డిస్క్రిప్షన్ లో చాలా మంది లింక్స్ ఇవ్వండి అక్క అంటున్నారు. సో నేను లింక్స్ పెట్టట్లేదు, కోడ్ ఇస్తాను. కోడ్ అనేది చాలా ఈజీ కదా. సో ఆ నెంబర్ ఏదైతే ఉందో అది అనేది మీరు మీషో సెర్చ్ లో చేస్తే మాత్రం మీకు సేమ్ ప్రోడక్ట్ సేమ్ సెల్లర్ అనేది చూపిస్తారు కదా. సో అందుకోసం నేను కోడ్ అనేది ఇస్తున్నాను. ఒక్కొక్కసారి లింక్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు, సో అందుకే నేను లింక్స్ అనేది ఇవ్వట్లేదు. సో ఇదనమాట, ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్స్ కోడ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి,
కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.